మై ఛానల్. సారీ అందరికీ, ఎందుకంటే వీడియోస్ తీయలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఇస్తా. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి అవ్వండి. మీరు ఒక్క నిమిషం అవ్వండి. పైకి వెళ్తాం. మా డాడీ ఇవ్వాలి తీస్తాం, అందుకు కిందికి వెళ్తా. పైకి దీని కారణము మీతో వస్తుంది. మీ దీని మీద కదా కామెంట్ చేయండి. అయితే టెన్నిస్ మీదకైతే వెళ్తున్నా. మేము ఇది విధానము టెన్నిస్ అంటారు అంతే. మాకు టెన్నిస్ అనడం అలవాటు. ఎవరైనా మా డాడీ అయినా మమ్మీ నేను పైన రేగులు వేసిండ్రు నా కోసం. ఇది దుప్పటి. ఇది గైస్ అదిగోండి, మూని కూడా పైనే ఉన్నాడు. సారీ కొంత రావట్లా. సరిగ్గా అదే కొన్నానో ఖచ్చితంగా కామెంట్ చేయాలి నాకు. నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తా, మీరు తెచ్చుకొని చెప్పండి. ఉదయగిరి, సీతారాంపురం, దిత్తలూరు, ఇంకా దాసరపల్లి, ఇంకేమైనా సింగరాయకొండ. ఈ 5 ఆప్షన్స్లో ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఫిఫ్తా ఈ కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు అమ్మ నేను బయటికి వెళ్తున్నా, కానీ బయటికి వెళ్ళే ముందు ఇది మా డాడీ ఫోన్. కానీ మా డాడీ ఒక్కడే, కానీ పాపం అనిపిస్తుంది. వీడియో మళ్ళీ ఆఫ్ తీసి నేను అవ్వండి క్రికెట్ ఆడుతున్నాను. అవ్వండి ఇప్పుడు కనిపించట్లేదు కదా, అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, అదే క్రికెట్ ఆడతారు. అది క్రిస్టియన్ స్కూల్ అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు అంతే. ఇంకా బర్త్డే ఏడు తీశారు చెప్పలేదు కదా మీకు, రాండి చెప్తా. ఇక్కడ అందరు కుర్చీలు వేసుకున్నారు, కూర్చున్నారమ్మా. ఇక్కడ అంతా కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. ఇక్కడ భోజనాలు ఇడుకోండి. ఇక్కడ ప్లేస్ భోజనాలు. ఇక్కడ అందరు కుర్చీలు వేసి కూర్చున్నారు. స్టేజ్ బర్త్డే డెకరేషన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక స్టేజ్ 4 అనుకుంటా స్టేజెస్. ఎక్కడో స్టార్ట్ చేస్తే 9, 8 అయింది గాయ్స్. 8 అయింది. అసలు ఎవ్వరు సబ్స్క్రైబర్స్ లేరు. ఇంకా ఇక్కడ 9 మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు మనసు వాళ్ళకి బాగుంది. మనుషులు 3 రకాలు ఉంటారు తెలుసా. ఆ పేర్లు నాకు తెలియదు, కానీ మనుషులు 3 రకాలు ఉంటారు. అందులో ఆ 7 కానీ ఆ 7 కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే రిలేటివ్స్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్. ఫ్లెక్సీ ఎంత పడిందంటే నాకు తెలీదు. ఫ్లెక్సీ మాదే, అంటే ఎవరిదో కాదు వేసింది, మా డాడీ వేసిండు. అంటే మా డాడీ ఫ్లెక్సీ షాపు. అంటే ఉదయగిరి బాలాజీ నగర్ తెలుసా. ఇప్పుడు ఎవరైనా ఉదయగిరిలో ఉంటే కలర్స్ బాలాజీ నగర్. ఇప్పుడు
ఇట్లా అండి, మీకు అక్కడ శ్రీలత రెడ్డి కనిపించలేదు కదా, అక్కడ ఉంది అండి, అక్కడ ఉంది అక్కడ శ్రీలత రెడ్డి అని ఒక ఫ్లెక్సీ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, గవర్నమెంట్ స్కూల్ ఐడియా ఉందా? దగ్గరికి వచ్చేసింది. గవర్నమెంట్ స్కూల్ దగ్గర రాండి, అంటే చెప్పండి మీరు ఏరియా వస్తారో అంత కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. నేను అక్కడికి వచ్చి కలుస్తా. ఎవరెవరకు ఒక్కరు పెట్టండి చాలు. ఇంకా ఎవరెవరైతే ఫ్లెక్సీ వేయించుకోవాలనుకుంటున్నారో, ఫ్లెక్సీ చూడలేదు కదా మీరు, ఫ్లెక్సీ చూస్తే ఒకవేళ నమ్ముతారేమో అని. మా డాడీ బాగా వేస్తాడు, చూపిస్తా. అబ్బా చూపించలేము కదా, చాలా ఎత్తు. మీరు గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి రాండి అన్న, మేము ఫ్లెక్సీ వేయించుకుంటాము. మీకు అన్న తమ్ముడు అయితే ఫ్లెక్సీ వేయించుకుంటాము. ఒకసారి మీరు ఏదైనా ఫ్లెక్సీ చూపించండి, మీ పాపలది ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ ఫ్లెక్సీ చూపించండి అన్నారు. చూపిస్తాడు. చూపించిన వెంటనే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అదొక్క జాన్ నాకు. ఇంకా ఆ 7 numbers థ్యాంక్ యూ. నిజం చెప్తున్నా, నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు 7 numbers ఉన్నారు కదా, ఎంతో తెలీదు కానీ 7 numbers 9 numbers ఉన్నారు. థ్యాంక్ యూ అండి వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు నన్ను సపోర్టింగ్ చేసుకొని కష్టపడి తీస్తున్నా, కానీ నాకు తీయడం రాదంటే, తీయడం రాదు కానీ అంత ఓకే. నేను చిన్నపిల్లలని అలా అని ఎవరు చూడకుండా లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి కానీ చెయ్యకండి అనట్లేదు. నా ఒక్క ఛానల్కి లైక్ సబ్స్క్రైబరు అన్నీ చేయండి. నాకు ఒక్కదానికి చేయమని అని నేను అన్నాను. ఇప్పుడు మీకు ఎవరైనా నచ్చితే వాళ్ళకు కూడా వాళ్ళని పలకండి, మాతో పలకండి, అట్లా అన్నమాట. ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేయడం నాకు అస్సలు నచ్చదు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉందంటేనే నన్ను నమ్మట్లా. అసలు నేనే పెట్టాను యూట్యూబ్ ఛానల్, నేనే పెట్టాను, మళ్ళీ నేనే అస్సలు. ఏ గాయ్స్ ఏమైంది? చీకటి అయినప్పుడే అమ్మా. థ్యాంక్ యూ ఆ 7 numbers. ఇప్పుడు ఆ 7 numbers ఇప్పుడు మీరు ఇంకొకరిని వదిలేయం తప్పు, వాళ్ళని కూడా పలకండి, వాళ్ళకి లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. కొంతమంది చెప్తూ ఉంటారు ఇట్లా చేస్తే డబ్బులు పోతే, సబ్స్క్రైబ్ పోతే, అంతా పోతే అంటారు, కానీ అవి ఫేక్ చేయడం వల్ల మీకు డబ్బులు పోతాయని అబద్ధాలు చెప్తారు అంతే, అందులో ఏం లేదు. కానీ మీరు చేస్తే మాకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. మా అమ్మ నాన్న మాట్లాడుకొని చెయ్యమన్నారు నన్ను, నాకు తెలుసు. చేసిన తర్వాత మీరు ఒకవేళ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చెయ్యకపోయింటే నాకు బాధ అనిపిస్తుంది కదా. అందుకోసమే నేను కష్టపడి తీస్తున్నా కానీ ఎవ్వరు లైక్ సబ్స్క్రైబ్ అస్సలు లేదు. నాకు అదొక్కటే బాధ. కామెంట్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ నాకు తెలుసు. చాలామంది వీడియోస్ నేను అన్నీ చూసిన, బ్యాడ్ కామెంట్స్, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చాలా ఏడుపు వస్తుంది నాకు. కానీ బ్యాడ్ కామెంట్స్ వచ్చుంటే గాయ్స్ 1 minute ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, నేను ఒకరోజు బాగా ఏడ్చిన.
అమ్మ ఏందమ్మా నాకు ఇది ఏంది అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అసలు ఏందమ్మా అని ఏడుస్తే చిన్న వదిలేనాను ఇంకా మనం సక్సెస్ అవ్వని జీవితానికి చెప్పింది మా అమ్మ. ఇంకా నా బాధ అది ఉండి మా డాడీ ఎన్ని ఛానల్స్ డిలీట్ చేసిందంటే 50 ఛానల్స్ డిలీట్ చేసి ఉంటాడు మా డాడీ. కానీ నేను నేర్చుకొని మరీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన 7 members దాకా వచ్చిన. అంతే ఒక్క వీడియో వల్ల ఒక వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిందో 1 million వచ్చారు. నాకెందుకు మరి రావట్లా? నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ కావాలని ఉంటుంది కదా, అందుకోసమే ఈ వీడియో అంటే హ్యాపీనెస్ నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో ఈ వీడియోలో మొత్తం తెలిసిపోతుంది. ఇప్పటికే 10 minutes అవుతుంది. ఒక వీడియో 70 అంటున్నా 7 hours తీసిన నేను. 7 hours తీసిన అంటే మాది కొంచెం తెలంగాణ భాష, కానీ ఎంత ఇదిగా చేస్తారని నేను అస్సలు అనుకోలే. ఇప్పుడు కూర్చొని ఇప్పుడు నాకు 7-9 members ఉన్నారు. వాళ్ళలో ఒక్కరు అరే పాపం మీ అమ్మాయి కష్టపడుతుందా లేదా లోపల ఏడుపు వస్తుంది, కానీ ఇంకా బయట తెచ్చుకుంటే బాగున్నది అనిపిస్తుంది నాకు. అందుకే లోపల దాచేస్తాను. చాలా ఉన్నాయి నేను చెప్పేది. యూట్యూబ్ నుంచి చాలా 1,00,000 దాటినాయి, కానీ నేను చెప్పట్లా. ఎందుకు మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారని చెప్పట్లేదు. ఎంత ఒక 50 ఉంటాయి గాయస్ యూట్యూబ్ ఛానల్స్ మరి. అవన్నీ 50 యూట్యూబ్ ఛానల్స్. ఈ ఫోన్లోనే 50 యూట్యూబ్ ఛానల్స్ అన్నీ మా డాడీ డిలీట్ చేసేసింది. ఇంకా మేము లాస్ అవుతున్నామని డిలీట్ చేసిందా అంతే. ఇంకా నేను తీయద్దని కాదు, అంటే నాకు అనిపిస్తుంది. మీరేం ఫీల్ కానంటే నేను చెప్తున్నాయి. నీకు చదువుకోకుండా ఇవన్నీ ఎందుకమ్మా అంటే మా డాడీ చేయమన్నాను, మా అమ్మ చేయమన్నారు, కానీ కాదు మేము ఫేమస్ అవ్వాలి కదా అని నాకు ఆలోచన వచ్చి నేను చేస్తున్నా. కానీ అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది. గాయస్ ఐఎమ్ వెరీ సాడ్. ఒకరోజు ఫుల్ ఏడ్చిన. అంటే మేము క్రిస్టియన్స్ హిందూస్ అన్నమాట 2. మేము అప్పుడు చాలా చేసినాం కానీ చాలా లాస్ట్లో ఒక చిన్న పిల్ల వీడియో ఉంది, అది నేను కష్టపడి డాడీ ప్లీజ్ సైడ్ పెట్టమని పెట్టాను. అది నాకు చూస్తే చాలామంది అసలు ఎందుకబ్బా తీసింది, నేను అట్లా కొట్టాలనిపిస్తుంది నాకు. నేను చేసిన తప్పుకి నేనే కొట్టుకోవాలనిపిస్తుంది నాకు. అంత ఎమోషనల్ అయినా నేను ఆ రోజు నాకు మొత్తం దెబ్బలు అన్నీ. ఇదిగోండి కావాలంటే కాలు చూపిస్తా ఏమైందో. ఇదిగోండి కింద పడితే ఇదిగోండి దెబ్బ. ఇదంతా కాదంట దెబ్బ. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఎందుకబ్బా నేను వీడియో తెలిసి తప్పు చేసినా అని. డ్యాన్స్ నాకు రాదు, నేను వెయిట్ ఎక్కువ ఉన్నా, ఫ్యాట్ ఎక్కువ ఉండేసరికి నాకు ఇంకా డ్యాన్స్ చేయడం బాగొచ్చు. కానీ ఆ ఫ్యాట్ ఉండడం వల్ల డ్యాన్స్ వచ్చేసి సరిగ్గా రావట్లా. దానికి చాలామంది లైక్స్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు, ఏం లేదు. షేర్ మాత్రం చేసిండ్రు, చాలామంది చేసిండ్రు. షేర్ చేసిండ్రు, చాలామంది చేసిండ్రు. కానీ ఈరోజు ఇక్కడ నేను ఈ 7 members
లో ఉంటున్నా. ఇంకా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఉన్నారు. నాకు యూట్యూబే కావాలని చెప్పేసి నేను యూట్యూబ్ని తీసుకున్నా. యూట్యూబ్ తీసుకునేసరికి అంటే ఆ 7 మెంబర్స్కి థ్యాంక్ యూ. మీరు చూసే ఉంటారు ఒక ఛానల్ బందరి పూజిత ఆఫీస్కల్. అది ఆమె అన్నీ సెట్టింగ్స్ అవన్నీ పెట్టుకొని చేసింది. నాకు అవన్నీ రావు, తెలియదు. అందుకు థ్యాంక్ యూ ఆ 7 మెంబర్స్కి. ఆ 7 మెంబర్స్ దేవుళ్ళలాగా. అమ్మాయి అయితే దేవుడు, ఎవరైనా సరే, కానీ వాళ్ళు మంచోళ్ళని నాకు ఎప్పుడు అర్థమైంది ఆ 7 మెంబర్స్ మాత్రం. కానీ థ్యాంక్ యూ. ఇలా ఎవరిని ఇట్లా ఇన్వైట్ చేయకండి. మళ్ళీ నేను వచ్చే వీడియోలో కలుస్తాను. మళ్ళీ ఖచ్చితంగా నేను ఇంకా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తా. ఓకే.